పంజాగుట్ట ఎన్ఎఫ్సిఎల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లేదా దుర్గం చెరువు వెళ్తున్నారా? ఇది మీకోసమే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్ వచ్చి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో మన ప్రాజెక్ట్కి ఏంటంటే మనకి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసిందండి. ఆల్రెడీ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు లైవ్లో చూడొచ్చు నా బ్యాక్ సైడ్ 2 విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ కూడా అవుతుందండి. సో ఎవరైనా రెసిడెన్షియల్ పరంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ, లేదా 2-3 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్స్ రావాలన్నా కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ని, ఈ యొక్క లొకేషన్ మీరు కంపల్సరీగా చూడాలండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి షాద్నగర్ టౌను, అలాగే మనకి షాద్నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి లైక్ నియర్గా వచ్చి ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే కాలేజెస్, అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనేది ఈ ప్రాజెక్ట్కి నియర్గా ఉందండి. సో ఈ ప్రాజెక్ట్కి మనకి పేకాగూడ దగ్గర ఎంఎన్సీ కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉండడం వల్ల ఈ ఏరియాలో రెసిడెన్షియల్ పరంగా ఎక్కువగా గ్రోత్ వచ్చే అవకాశం ఉందండి. సో దట్టు ఆ లొకేషన్లో వచ్చి మన ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఫ్యూచర్ ఎకర్స్ వారి హైవే క్రౌన్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నిర్ణయించడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు సైట్ విజిట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు తోడుగా ఉంటాను. సో ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ చూస్తుంటే మనకి ఎవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ, అలాగే 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్లో చాలా లగ్జరియస్గా మనకి చిల్డ్రన్స్ పార్క్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ని కూడా నిర్మించడం జరిగిందండి. అలాగే మనకి ఫుట్పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్తో, అలాగే మనకి చాలా లగ్జరియస్గా ఈ వెంచర్ అనేది చాలా డెవలప్ చేశారండి. సో ఎవరైనా రెసిడెన్షియల్ పరంగా మనకి సిటీకి మనకి పొల్యూషన్ అవన్నీ కాకుండా పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ కోసం కన్స్ట్రక్షన్